ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండలోని పానగల్ ప్రాంతానికి చెందిన గురజాల చందు అనే ఆటో డ్రైవర్ జీవనం సాగిస్తున్నాడు. నల్గొండకు సమీపంలో ఉండే ఒక మైనర్ బాలికను పరిచయం చేసుకొని తరచుగా ఫోన్లో మాట్లాడేవాడు. 2022 సెప్టెంబర్ 19వ తేదీన నల్గొండకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి తన ఆటోలో బయటకు తీసుకెళ్ళాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ విషయం తెలిసి నిందితుడు సెప్టెంబర్ 25వ తేదీన ఆ బాలికను నల్గొండలో దింపి వెళ్ళిపోయాడు. ఆమెను నల్గొండలోని భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తనను ఒక గుడికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు అని, అతని కుటుంబ సభ్యుల ఇంటికి తీసుకెళ్లి భార్యాభర్తలమని చెప్పి పలుమార్లు తనపైన లైంగిక దాడి చేసినట్లు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడి మీద 366, 376 ఆఫ్ 2 పోక్సో చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసి 2022 నవంబర్ 15వ తేదీన కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ తర్వాత కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేసినందుకు పోక్సో చట్టం సెక్షన్ 5 ఆఫ్ 1 కింద 20 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా, బాలికను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసినందుకు సెక్షన్ 366, 376(2) కింద 10 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా విధించింది. ఈ 2 శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. బాల్య వివాహ నిషేధ చట్టం కింద 2 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా విధించింది. మొత్తంగా నిందితుడికి 3 సెక్షన్ల కింద 32 సంవత్సరాల జైలు శిక్ష, 75,000 జరిమానా విధించిన కోర్టు బాధితురాలికి 10 లక్షలు పరిహారంగా అందించాలని ఆ తీర్పులో పేర్కొన్నది. చూడండి ఎంత ఎంత భయంకరమైన జడ్జిమెంట్. అంటే వాడు సచ్చదాకాలనే ఉంటాడు. ఇక వాడు ఏజ్ 20, 32 అంటే 52 ఏళ్ళ దాకా జైలునే ఉంటాడు.